నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్. రైతులకు 80% సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ చేపట్టింది. తోటంబేడు మండలం కనపర్తి గ్రామంలో 5 మంది రైతు గ్రూపులకు డ్రోన్లను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి విచ్చేసి డ్రోన్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులకు పంపిణీ చేశారు. డ్రోన్లు ఎలా పనిచేస్తున్నాయో ఆపరేటింగ్ చేసి చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయం కూలీల కొరత భారంగా మారిందని, అయితే ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని వ్యవసాయాన్ని సులభతరం చేసుకుని లాభాలు గడించవచ్చని అన్నారు. రాబోయే రోజుల్లో రాబోతూ వ్యవసాయం చేసే పరిస్థితులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాతృమూర్తి బృందమ్మ, బీజేపీ నాయకులు కోల ఆనంద్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ముని రాజానాయుడు, గాలి చలపతి నాయుడు, మురళీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇంకా రాలేదు నా వచ్చే టైం థ్యాంక్స్ మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అది మరి బాగున్నా అంతేలే, ఎంత మీది లేని మాదేముంది, మాది ఇది మీది అది, మాది బెస్ట్ సైడ్ మోస్ట్ ప్రొఫెషనల్ సిస్టమ్స్. ఏం కంపెనీ? రోగో అని బ్రదర్ ఇట్లా చేస్తుంది. నాయన టైంలో కట్టర్స్ తెచ్చారు. తెస్తే ఇంటి నిండా రైతులు ఉండేది, కూలోళ్ళు ఉండేది. ఎందుకంటే వాళ్ళ దినచర్య సరిపోద్ది, కూలోళ్ళు లేకపోతే ఏమైపోద్ది అసలు. నెక్స్ట్ చూడు రోబోట్స్ వస్తాయి, రోబోటిక్స్ నెక్స్ట్ అవి వచ్చి పని చేస్తాయి. కానీ జనరేషన్ చేంజ్. కూడా మనం తిరుపతి జిల్లా డ్రోన్స్ లో ఫస్ట్ ఇంకో ఇంకోటి కలెక్టర్ వాస్ టెల్లింగ్ మీ కట్టాలి ఒకటి కట్టాలి మనమే ఫస్ట్ చూద్దాం సార్. ఒకటి వాట్ ఈస్ ద లెంగ్త్ డిస్టెన్స్ టూ పడుతుంది. ఆపరేట్ చేస్తాం చూడండి. ఇక్కడి నుంచి ఇది ఫార్వర్డ్. ఇంకోటి నాకు చెప్పండి, చేసిన పవర్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి విజన్తోని మరి పవన్ కళ్యాణ్ గారి విజన్తోని మోడీ గారి ఆశీస్సులతోని సెంట్రల్ ఫండ్స్ ద్వారా
మరి ఈ డ్రోన్స్ అనేది ఈరోజు తిరుపతి జిల్లాకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తొట్టంబేడులో మొత్తం తిరుపతి జిల్లా మొత్తం కలిపితే 36 డ్రోన్లు ఇవ్వడం జరిగింది. ఆ వెనకాల చూడొచ్చు, నేను కూడా ఆపరేట్ చేసేదాన్ని. బ్రహ్మాండంగా సఫిస్టికేటెడ్ హైటెక్ డ్రోన్స్ కేవలం తొట్టంబేడు మండలంలోనే మరి ఈరోజు 5 డ్రోన్లు ఇచ్చిన ఘనత మరి ఎన్డీఏ ప్రభుత్వానిది. స్టేట్ లో ఫస్ట్ టైం కాళహస్తిలో తొట్టంబేడు మండలంలో మరి హైయెస్ట్ డ్రోన్స్ చేయడం జరిగింది. దానికి గర్వంగా ఉంది. ఎన్డీఏ కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాళహస్తికి ఆయనకి దగ్గర అనుబంధం ఉంది కాబట్టి, గోపాలన్న కొడుకును కాబట్టి ఆయన ప్రత్యేకంగా నా మీద శ్రద్ధ చూపించడం, 5 డ్రోన్లు ఇవ్వడానికి నేను నిజంగానే ఆయన పాదావందనాలు చేసుకుంటున్నాను. అట్నే ఒక్కొక్క డ్రోను 9,20,000 రూపాయలు ఒక డ్రోను. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ వచ్చేసి, సబ్సిడీ వచ్చేసి 7,84,000 రూపాయలు సబ్సిడీ రాగా 1,96,000 రూపాయలు మాత్రమే రైతన్న కట్టాలి. అది కూడా 10% వడ్డీతోని 3 సంవత్సరాలు విడుదల కట్టుకోవచ్చు. దీంట్లో అనేకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా రైతుకి నేను చెప్పేటువంటి వాడు కాదు కాబట్టి రైతు ఉంటే పక్క రావాలని కోరుకుంటున్నాను. రైతు పక్కకు రండనా, వాసన రా. ఇప్పుడు ఈయనొక రైతు, ఈయనకు 10 ఎకరాలు ఉందనుకోండి. ఈ 10 ఎకరాల పంట ఫర్టిలైజర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, పెస్ట్ ఇది కావచ్చు, ఇవన్నీ కొట్టాలంటే కనీసం ఒక 3-4 రోజులు పడుతుందన్నా. ఎకరాకి ఎన్ని రోజులు పడుతుంది? ఎకరాకి ఇది కాదు, మామూలుగా మీరు వెళ్ళి కొట్టాలంటే, చేత్తో కొట్టాలంటే ఎకరాకి 4 గంటలు నుంచి 3 గంటలు పెట్టే సమయం పడుతుంది. దీంట్లో 6 to 10 minutes, 6 minutes లో, అంటే ఆపరేషన్ రాకపోతే నీలాంటి 10 పడుతుంది మనకి. కాబట్టి 6 నుంచి 10 నిమిషాల లోపలే మొత్తం ఒక ఎకరా బ్రహ్మాండంగా కార్నర్ టు కార్నర్ ఎక్కడ కూడా ఈక్వల్ గా. ఇంకోటి కూడా దీంట్లో నేను కనుక్కున్నాను, వచ్చే ముందర నేను చదువుకుంటూ వచ్చాను. ఏంటి ఇది సబ్జెక్ట్ అంటే ఈక్వల్ పెస్ట్ కంట్రోల్. అంటే ప్రాపర్ గా స్ప్రే అయ్యి కింద వేర్ల వరకు వెళ్ళి ఒకటి. రెండోది, ఆ పెస్ట్ ఎవరైతే కొడుతున్నారో అతను మనిషేగా, అతను మాస్క్ వేసుకోకుండా కొడితే అతను వేరే జబ్బులు వచ్చేయండి. ఆ జబ్బులు పరిణామాలు క్యాన్సర్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, పార్కిన్సన్స్ రావచ్చు, అనేకమైన లంగ్ ఇన్ఫెక్షన్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి రైతులకు వచ్చే పరిస్థితి ఉంది. ఇవన్నీ నిర్మూలిస్తూ బ్రహ్మాండంగా ఈరోజు డ్రోన్ టెక్నాలజీ కనుక్కొని ఇది ఈరోజు మన రాష్ట్రంలో కాళహస్తిలో ఇంప్లిమెంట్ చేస్తానంటే నిజంగానే గర్వంగా ఉంది. తప్పకుండా వచ్చే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు చెప్తున్నాను, వచ్చే రోజుల్లో ప్రతి రైతు దగ్గర ఒక డ్రోన్ ఉండిపోతుంది. ప్రతి రైతు అనేటువంటి డ్రోన్ లేకుండా పనిచేయలేదు. ఎందుకంటే నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఇంటికి పలోమని ఎంతో మంది కార్మికులు వచ్చేవాళ్ళు, లేబర్. ఆ రోజుల్లో అన్యాయం చేస్తున్నాడు గోపాల్ రెడ్డి, మా లేబర్కి అన్యాయం చేస్తున్నారని చెప్పి ఆ రోజు చాలా బాధపడ్డారు. కానీ ఈ రోజు చూస్తే అసలు ఎవరన్నా లేబర్ ఉన్నారా? అన్ని కటింగ్ మెషిన్ లేదే ఎక్కడో కట్టేసే పరిస్థితి. ఇదే రకంగా రేపు పొద్దున ఇక్కడ మన ఇంట్లో కూర్చొని ఇంటి పైన 2 కిలోమీటర్ డిస్టెన్స్, అది దానికి ఉన్న ఏరియల్ దీనికి 2 కిలోమీటర్ డిస్టెన్స్, ఇంట్లో కూర్చొని మీ ఇంటి పైన కూర్చుంటే మీ ఇంటి పొలం పక్కన ఉంటే హ్యాపీగా కూర్చొని అక్కడి నుంచి కూర్చొని కొట్టచ్చు, కాఫీ తాగుతా. కాబట్టి దాంట్లో మళ్ళా టచ్ స్క్రీన్ టెక్నాలజీ ఉంది. టచ్ స్క్రీన్ టెక్నాలజీ వల్ల ఆ స్టడీనెస్, దీంట్లో కూడా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. బర్డ్స్ వస్తే ఎట్టా కొంతమంది రైతులు అడిగారు. స్టాండ్ స్టిల్ అయిపోద్ది. బర్డ్స్ తగిలితే ఎట్టా పడిపోద్దా? పడ్డా ఏం కాదు, ప్లాస్టిక్, థిక్ ప్లాస్టిక్. అది ఆ పైన రెక్కలేదు ఏమున్నాయి, అది బెండ్ అవుతే మళ్ళీ కొత్తవి రీప్లేస్ చేసుకోవచ్చు. కింద దానికి మరి దగ్గర 20 లీటర్లు మందు పట్టే పరిస్థితి ఉంది. ఆ 20 లీటర్ల మందు ఆ సరిపోయేటట్టు మొత్తం కూడా కొట్టచ్చు. మూడోది, ఎక్కడన్నా సరే ఈ పురుగు అనేది, పురుగు అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, మిడతలు కావచ్చు, ఎర్ర పురుగులు, ఇవన్నీ కూడా ఆ గాలికి చల్లా చెదరయ్యే పరిస్థితి.
అగ్గి తెగులు ఇవన్నీ కూడా గాలికి చల్లాచెదరే పరిస్థితి. కాబట్టి అనేకమైన దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతును కోరేది ఒకటే, 9,80,000 రూపాయల మిషన్ మరి బ్రహ్మాండంగా మోడీ గారి నాయకత్వంలో ప్రతి రైతుకు సబ్సిడీ ఇచ్చి, దయచేసి అందరూ కోరుతున్న ప్రతి రైతు కూడా దీన్ని అడాప్ట్ చేసుకొని బ్రహ్మాండంగా దీన్ని కూడా నేర్పించేటోళ్ళు ఉన్నారు. అవసరమైతే ప్రతి గ్రామానికి కూడా ఒక మనిషిని పెడతాం. ప్రతి గ్రామంలో కూడా సచివాలయాల్లో మరి వీళ్ళు అగ్రికల్చర్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తాం. తప్పకుండా వచ్చే రోజుల్లో ప్రతి గ్రామంలో దీన్ని అడాప్ట్ చేసుకొని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలని రైతులందరూ అన్ని కోరుకుంటూ, అలానే నేను మళ్ళా ఇంకో కోరుకుంటున్నాను. మా